నమస్కారం మేషరాశి జాతకులారా, ప్రాణం పోయినా సరే మే మాసంలో ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మీ అదృష్టమంతా పోతుంది. మేషరాశివారు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. అయితే ఏ వస్తువును మీరు మే మాసంలో ఎవరికీ ఇవ్వకూడదో, అలాగే మే మాసంలో మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీ రాశికి సంబంధించి ఎంతో సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేషరాశివారు ప్రాణం పోయినా సరే మే మాసంలో ఒక వస్తువును మాత్రం ఎవరికీ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మీ అదృష్టమంతా కూడా పోతుంది. ఈ మాటలు వినగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు. ఏంటి అంత పవర్ ఉన్న వస్తువు ఏది అని ఆలోచిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి కొన్ని శుభ సూచక వస్తువులు ఉంటాయి. అవి వారి అదృష్టాన్ని పెంచుతాయి, ఇంట్లో సానుకూల శక్తిని నిలబెడతాయి, ఆర్థిక పరిస్థితిని బలపరుస్తాయి. అందుకే ఆ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఇవ్వకూడదు. అయితే ఆ వస్తువు ఏంటో తెలుసుకునే ముందు మేషరాశివారి గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మేషరాశివారు సహజంగా అగ్నితత్వం కలిగినవారు. వీరి మనసులో ధైర్యం, వేగం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా సరే ముందు ఉండాలి, ఏ పనైనా మొదటిగా చెయ్యాలి, జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవాలి అనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే మేషరాశివారిని నాయకత్వ లక్షణాలు కలిగినవారు అంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొని గెలవాలి అని చూస్తారు. కాని వీరి జీవితం అంత సులభంగా ఉండదు. బయటకు బలంగా కనిపించినా లోపల ఎన్నో బాధలను మోస్తూ ఉంటారు. కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం, పేరు కోసం చాలా కష్టపడతారు. చాలాసార్లు వీరి మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు. వీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే దూరం కావటం, నమ్మిన వారే మోసం చేయటం, చేసిన కష్టానికి ఆలస్యంగా ఫలితం రావటం వంటి పరిస్థితులు మేషరాశి వ్యక్తులకి ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే మేషరాశి వ్యక్తులు మళ్లీ లేచి నిలబడే శక్తిని కలిగినవారు. అయితే మే నెల మేషరాశి వారికి ఒక మలుపు లాంటి కాలం. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు కదలటం మొదలవుతుంది. డబ్బు విషయంలో కొంత ఉపశమనం కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, చదువు, కుటుంబం ఏ రంగంలో అయినా సరే కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి. మీలో ఉన్న ప్రతిభను గుర్తించేవారు మిమ్మల్ని కలుసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు అనుకున్న పని ఆలస్యంగా అయినా సరే నెరవేరే సూచనలు ఉన్నాయి. ఈ నెలలో మేషరాశివారు కోపాన్ని తగ్గించుకొని ఆలోచించి మాట్లాడితే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీకు శత్రువులుగా కనిపించిన వారే తర్వాత మీకు మిత్రులుగా మారతారు. మీ మీద పడిన దృష్టి తొలగిపోతుంది. ఇంట్లో శుభవార్తలు వినిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన సంతోషం మళ్లీ మీ గుమ్మం తట్టబోతుంది. అయితే ఇంత మంచి సమయం వచ్చినప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు కూడా చాలా అవసరం. ముఖ్యంగా మే నెలలో మేషరాశివారు ఒక ముఖ్యమైన వస్తువును ఎవరికీ ఇవ్వకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ వస్తువు ఏంటో తెలుసా? మీ ఇంటి తాళం. అవును, మీరు విన్నది నిజమే. మేషరాశివారు ఈ మే నెలలో ఎంత నమ్మకమైన వాళ్లు అడిగినా సరే, ఎంత దగ్గరి వాళ్లైనా సరే, ఎంత అవసరం ఉన్నా సరే మీ ఇంటి తాళం మాత్రం ఇతరుల చేతికి ఇవ్వకండి అని జ్యోతిష్య శాస్త్రం గట్టిగా హెచ్చరిస్తుంది. ఎందుకంటే తాళం అనేది కేవలం ఇల్లు తెరవటానికి ఉపయోగించే వస్తువు కాదు. అది మీ ఇంటి రహస్యాల రక్షకుడు, మీ కుటుంబ శక్తికి కాపలాదారు, మీ అదృష్ట ద్వారానికి చిహ్నం. ఈ మాట వినగానే చాలామంది నవ్వుతారు. తాళం ఇస్తే ఏమవుతుంది అంటారు. కాని పాతకాలం పెద్దలు తాళం గురించి చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఇంటి తాళం అనేది యాదృచ్ఛికంగా ఎవరికైనా ఇచ్చే వస్తువు కాదని భావించేవారు. ఎందుకంటే ఇంటి తాళం చెవి ఎవరి చేతిలో ఉంటే ఆ ఇంటి ప్రవేశ శక్తి కూడా వారి చేతిలో ఉన్నట్లే అని ఒక నమ్మకం ఉంది. ముఖ్యంగా మేషరాశివారికి మే నెలలో గ్రహస్థితులు ఎంతో కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ చిన్న విషయం కూడా పెద్ద ప్రభావాన్ని చూపవచ్చు. మేషరాశివారికి ఈ మే నెలలో అదృష్ట యోగాలు బలంగా కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనులు కదులుతాయి. డబ్బు ఆగి ఉంటే చేతికి వస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది. ఇలాంటి శుభకాలంలో ఇంటి తాళం ఇతరుల చేతికి ఇవ్వటం వల్ల మీ శుభశక్తి బయటకు వెళ్లే అవకాశముందని ఆధ్యాత్మికంగా చెప్పబడుతుంది. మీరు గమనించారో లేదో, కొన్ని ఇళ్లలో ఎప్పుడూ కలహాలు, డబ్బు సమస్యలు, ప్రశాంతత లేకపోవటం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఇళ్లలో మాత్రం సంతోషం, శాంతి, పురోగతి ఉంటుంది. దీనికి కేవలం కష్టపడి పనిచేయటమే కారణం కాదు. ఇంటి శక్తి, వాతావరణం, గృహ నియమాలు కూడా కారణమని
వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ గృహశక్తికి తాళం ఒక సంకేతం. అందుకే తాళం జాగ్రత్తగా ఉంచాలి. మే నెలలో మేషరాశివారు ఎక్కువగా ఎదగబోతున్నారు. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తారు. ఇది చూసి కొంతమంది అసూయపడవచ్చు. కొంతమంది మీ దగ్గరకు మంచివాళ్లలా వచ్చి మీ ఇంటి విషయాలు తెలుసుకోవాలి అనుకోవచ్చు. అటువంటి సమయంలో తాళం ఇవ్వటం అంటే మీ ఇంటి ప్రవేశానికి మీ వ్యక్తిగత జీవితం మీద హక్కు ఇచ్చినట్లే అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఒకసారి మీ ఇంట్లోకి వెళ్ళాలి, పార్సల్ వస్తుంది, 1 గంటకి తాళం ఇవ్వండి అని అడిగితే ఇక్కడే మేషరాశివారు చాలా ఆలోచించాలి. అందరినీ అనుమానించమని కాదు, కానీ ఈ నెలలో మీ ఇంటి తాళం మాత్రం ఎవరి చేతికి ఇవ్వకండి. మీరు ఉంటే మీరు తెరవటమే మంచిది. అవసరమైతే ఇంటి దగ్గరే ఉండి పని చేయించండి, కాని తాళం మాత్రం ఇతరుల చేతికి ఇవ్వకండి. తాళం అనేది భౌతికంగా భద్రతకు సూచిక, ఆధ్యాత్మికంగా అది రహస్యాలకు సంకేతం, అదృష్టానికి ద్వారం. మీరు గమనించండి, తాళం పోయిన రోజు మనసులో అసహనం ఉంటుంది. తాళం విరిగితే టెన్షన్ వస్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే తాళానికి మన భద్రత అనుసంధానమై ఉంటుంది. మేషరాశివారు ఈ మే మాసంలో ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో ఇంటి తాళాన్ని నేలపై పడేయకండి, చెప్పుల దగ్గర పెట్టకండి, మంచం మీద వేయకండి, పూజాగదికి దగ్గరగా కాని లేదా శుభ్రమైన హుక్కు మీద కాని ఉంచండి. ఇది చిన్న విషయంగా అనిపించినా ఇంటి శక్తిని క్రమబద్ధం చేస్తుంది. మీ ఇంటి తాళానికి ఎరుపు రంగు చిన్న దారం కట్టండి. ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు. ఎరుపు రంగు కుజుడి శక్తికి సూచక. మంగళవారం రోజు తాళాన్ని చేతిలో పెట్టుకుని ఓం అంగారకాయ నమః అని 11 సార్లు జపించి తర్వాత మీరు దాన్ని పెట్టాల్సిన ప్రదేశంలో పెడితే మీకు ధైర్యం, రక్షణ కలుగుతుంది. మే నెల మొదటి వారంలో మీకు కొంత ఒత్తిడి ఉండవచ్చు. పనులు ఎక్కువగా ఉంటాయి. డబ్బు రావాల్సింది ఆలస్యం కావచ్చు. కాని 2వ వారం నుండి మార్పు మొదలవుతుంది. 3వ వారం నుండి అదృష్టం వేగంగా తిరుగుతుంది. 4వ వారం మీకు మంచి సమాచారం వచ్చే అవకాశముంది. ఇలాంటి సమయంలో ఇంటి తాళం ఇతరుల చేతికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థులైన మేషరాశివారికి కూడా ఇదే సూచన. మీ చదువు గది తాళం, అల్మారా తాళం, ముఖ్యమైన వస్తువుల తాళాలు ఇతరులకు ఇవ్వటం తగ్గించండి. ఈ నెలలో మీకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. వస్తువులు పోయే అవకాశం తగ్గుతుంది. వ్యాపారస్తులైన మేషరాశివారు మీ యొక్క షాప్ యొక్క తాళం విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగులకు నమ్మకం ఉన్నా సరే మీ ప్రధాన తాళం మీ దగ్గరే ఉండాలి. డూప్లికేట్ కీ ఉన్నా సరే నియంత్రణ మీ చేతిలో ఉండాలి. ఎందుకంటే ఈ నెలలో మీ వ్యాపార రహస్యాలు, లావాదేవీలు, నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. చాలామంది అడుగుతారు, అంత భయంకరమా అని. కాదు, ఇది భయపట్టే విషయం కాదు, ఇది జాగ్రత్త సూచన. జ్యోతిష్యం అనేది ముందే హెచ్చరించి సరిదిద్దే శాస్త్రం. మనం జాగ్రత్తగా ఉంటే సమస్యలే రావు. అందుకే మేషరాశివారు ఈ నెలలో అంటే మే మాసంలో తాళం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంటి తాళాన్ని ఎప్పుడూ గజిబిజిగా ఉండే కీచైన్లో కాకుండా శుభ్రంగా ఉంచండి. విరిగిన కీచైన్ వాడకండి. పాత తాళాలు, తుప్పుపట్టిన తాళాలు ఉంటే మార్చండి. తలుపు తాళం సరిగ్గా పనిచేయకపోతే వెంటనే సరిచేయించండి. వాస్తు ప్రకారం ఇంటి తలుపు తాళం బలంగా ఉండాలి. అప్పుడు ధనం నిలుస్తుంది. మేషరాశివారు కోపం ఎక్కువగా ఉండే స్వభావం కలవారు. కొన్నిసార్లు కోపంలో తాళం తీసుకోండి అంటూ ఇస్తారు. ఆ కోప నిర్ణయం తర్వాత ఇబ్బందులు పెట్టవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మీ బంధువులకి ఇవ్వండి, లేదా మీకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకి ఇవ్వండి. కానీ ఎవరికి పడితే వారికి మాత్రం తాళం ఇవ్వకండి. ఈ విషయంలో మేషరాశివారు మే మాసంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మేషరాశి వ్యక్తులకి ఈ వీడియో మంచి సమాచారాన్ని అందించింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించి మరింత సమాచారం కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.